మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 174వ భాగం 16/4/20 సుందరకాండలో 43వ సర్గ. హనుమంతుడు చేసినటువంటి చేష్టదేవుడు రావణాసురుణ్ణి కలవటానికి ఏమేం చేశాడు ఉపాయాలు అది చెప్తున్నాడు. తతః కింకరాన్ హత్వా హనుమాన్ ధ్యానమాస్థితః వనం భగ్నం మయా చైత్య ప్రాసాదో న వినాశితః తస్మాత్ ప్రాసాదమచ్చైవమిమం విధ్వంసయామ్యహం ఇది సంచింత్య హనుమాన్ మనసా దర్శయన్ బలం చైత్య ప్రాసాదముత్పృత్య మేరుశృంగమివోన్నతం ఆరురోహ హరిశ్రేష్టౌ హనుమాన్ మారుతాత్వజః. కింకరుడు అనేటువంటి వాడు, మామూలుగా కింకరుడు అంటే సేవకుడు, వాడు ప్రత్యేకమైన కింకరుడు అనేటువంటి వాళ్ళని చంపాక హనుమంతుడు ఈ విధంగా ఆలోచించి, నేను ఉద్యానవనాన్ని విరిచేశా కానీ ఈ చైత్య ప్రసాదాలను పాడు చెయ్యాల, అంచేత దీన్ని ఇప్పుడే నశింపచేస్తా. వానర శ్రేష్ఠుడు వాయుపుత్రుడైన హనుమ మనస్సులో ఈ విధంగా ఆలోచించి ఒక గంతేసి మేరు పర్వత శిఖరంలా ఉన్నతంగా ఉన్న ఆ చైత్య ప్రాసాదాన్ని ఎక్కారు. ఆరురుహ్యగిరి సంకాశం ప్రాసాదం హరియూధవ బభౌస సుమహాతేజ ప్రతిశౌర్య ఇవోదిత. వానరసేనా నాయకుడు మహాతేజశాలి అయిన హనుమ పర్వతంతో సమానమై ఆ ప్రాసాదాన్ని ఉదయించిన రెండవ సూర్యుడ అన్నట్టు ప్రకాశి సంప్రదృశ్య చ దుర్ధర్షం చైత్య ప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలం లక్ష్మ్యా కార్యాత్రోపమో భవత్తు. హనుమ ఆక్రమించటానికి శక్యం కానడు ఉత్తమమైన ఆ చైత్య ప్రసాదాన్ని ఆక్రమించి శోభతో తేజరిల్లుతూ పారియాత్ర పర్వతం అంతా పెరిగాడు. ఆ పర్వతం గొప్పదన్నమాట. సభూత్వా సుమహాకాయ ప్రభావాన్ మారుతాత్మజ దృష్టమస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. హనుమంతుడు ఆ ప్రభావం చేత తన శరీరాన్ని చాలా పెద్దదిగా చేసి లంకా పట్టణమంతా శబ్దంతో నిండిపోయేటట్టుగా గట్టిగా జబ్బలు చరిచి శబ్దం. తస్యాస్ఫోటిత శబ్దేన మగతా శ్రోత్ర ఘాతిన హేతుర్విహంగమాస్తత్ర చైత్యబాలాస్య మోహితా. చెవులు పీడింపబడుతున్నట్టు హనుమంతుడు చేసిన ఆ గొప్ప జబ్బలు సరచిన ధ్వని చేత అక్కడ ప్రేక్షకులు ఆకాశం నుండి రాలి పడిపోయాయి పక్షులు. అతర చైత్య రక్షకులు కూడా మూర్ఛపోయారు. అస్త్ర విజయతాం రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత వాసోహం కోసలేంద్రస్య రామాస్యాక్లిష్టకర్మణ హనుమాం శత్రుసైన్యానాం నిఘంతాం మరుతాత్మజ. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్వప్రహరతః పాదపైశ్చ సహస్రతః. అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి దిశతాం సర్వరక్షసాం. ఏవముక్త్వా విమానస్థ చైత్యస్థాన్ హరియూధవః ధనాద భీమ నిర్హరాదు రక్షసాం జనయన్ భయన్. వానరసేనా సనాయకుడే హనుమంతుడు చైత్య ప్రసాద మీద నిలిచి ఆ ప్రసాదాన్ని రక్షించే వాళ్ళకు ఇలా భయంకరంగా గర్జిస్తూ రాక్షసులకు భయం కలిగేటట్లు ధ్వని చేస్తుంది. తేన శబ్దేన మగతా చైత్య బాలా శతం యయు గృహీత్వా వివిధాస్త్రాన్ ప్రాపాన్ ఖడ్గాన్ పరస్పదాన్ విసృజంతు మహాకాయ మారుతం పర్యవారయన్.
ఆ గొప్ప శబ్దాన్ని విని 100 మంది చైత్యపాలకులు అనేక విధాలైన అస్త్రాలు, ప్రాసలు, ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు ధరి హనుమంతుడి మీదికి వచ్చి పెద్ద పెద్ద దేహాలు గలవాళ్ళు ఆ ఆయుధాలు ప్రయోగిస్తూ హనుమంతుణ్ణి చుట్టుముట్టారు. తే గదాభిర్విచిత్రాభిపరిఘై కాంచనాంగదై అజఘ్నుర్వానరశ్రేష్టం శరైశ్చాదిత్య సన్నిభై ఆవత్తైవ గంగాయాస్తో యశ్చ విపులో పరిక్షిప్య హరిశ్రేష్టం స బభౌ రాక్షసాం గణ. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడి చుట్టూ నిలిచి ఉన్న రాక్షస సముదాయం గంగా నదిలో జలంతో ఏర్పడిన చాలా పెద్ద సుడిగాలిలాగా కనప. తతో వాతాత్మజ క్రుద్ధో భీమం రూపం సమాస్థితః రాసాదత్య మహాంస్తస్య స్తంభం హేమపరిస్ఫుటం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజः తతస్తం భ్రామయామాస శతధారం మహాబలః. తర్వాత హనుమ కోపించిన భయంకరమైన రూపం ధరించారు. ప్రసాదంలో ఉన్న బంగారం చేత అలంకృతమైన పెద్ద స్తంభాన్ని వెక్కరించి వాయుపుత్రుడు మహాశరీరం కలవాడు మహాబలశాలి అయిన హనుమ ఆ 100 అంచులు గల స్తంభాన్ని వేగంగా గిర్ర తిప్పేసి తత్రాగ్రే సమభవత్ ప్రాసాదశ్చాస్య దహ్యత దహ్యమానం తతో దృష్ట్వా ప్రాసాదం హరియూధపః స రాక్షసశతం గత్వా వజ్రేణేంద్ర ఇవాసురాన్ అంతరిక్షే స్థితం శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. హనుమంతుడు ఆ స్తంభాన్ని అలా తిప్పుగా అక్కడ అగ్ని పుట్టి ఆ ప్రాసాదమంతా నిండిపోయి హనుమంతుడు ఆ ప్రాసాదం ఆ విధంగా మండిపోతుండగా చూసి ఇంద్రుడు వజ్రాయుధంతో అసురులను చంపినట్లుగా 100 మంది రాక్షసులను చంపి శోభాయుక్తుడై ఆకాశం మీద నిలిచి ఇలా అన్నారు. నాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవ వశవర్తినాం అటంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః. పెద్ద పెద్ద దేహాలు ఉన్నవాళ్ళు, బలశాలులు, సుగ్రీవుడి ఆజ్ఞకు లొంగినవాడు అయిన నా వంటి వానరుడు ఒకడే అనుకున్నావు. 1000 కొలది పంపబడ్డారా, అందరూ ఇక్కడికే వస్తారు. నీవు మరికొందరం ఇతర వానరులను కూడా భూమి అంతటా తిరుగుతున్నాం. యశనాగబల కేచిత్ 10 గుణోత్తర కేచిన్నాగసహస్రస్య బభూస్తుల్య విక్రమాః. ఈ వానరులలో కొంతమంది 10 ఏనుగుల బలం గల, కొందరు 100 ఏనుగుల, కొందరు 1000 ఏనుగుల బలం గలవాడు ఉన్నారు. నేను అందులో తక్కువ. సంతి చౌఘ కేచిద్వాయుబలూపమాః అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్ హరియూధప. కొందరు మహాజల ప్రవాహం వంటి బలం కలవాడు, కొందరు వాయువుతో సమానమైన బలం గలవాడు, కొందరు వానర నాయకుల బలం ఎంత అని కొలవటానికి ఎస్టిమేట్ అంట చెయ్యటానికి కూడా వీలు కానివాడు. ఈ దృగ్విభైస్తు హరిభిత్ ధృతో దంతసనకాయుధై శతై శతసహస్రైశ్చ కోటిభిరయుతైరపి ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం. ఓ విషూద, సుగ్రీవుడు ఈ విధమైన బలం గలవాడు, దంతాలు, గోళ్ళు, ఆయుధాలేగా ఉన్నవాడు. వానరుడు 100 కొలది, 1000 కొలది, లక్షల కొలది, కోట్ల కొలది వెంటరాగా మిమ్మల్ని అందరినీ చంపడానికి వస్తాడు. జ్ఞేయమస్తి పురి లంకా నయూయం న చ రావణః యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన ఇచ్చాశే
శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 43 సర్గం. మీరు మహాత్ముడైన రాముడితో విరోధం పెట్టుకున్నారు, అగ్నితో తలగోపు. అందువల్ల ఈ లంకా నగరం ఇంకా ఉండదు. మీరు ఉండదు, రావణుడు కూడా ఉండడు, వాడి సోదరుడు కానీ భార్యలు కానీ ఎవరు. ఇది 43వ సర్గం. 44 సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య మతో వసుతో వరి జంబుమాలి మహాదంష్టో నిర్జగామ ధనుర్ధరః రక్తమాల్యాంబరధరః సర్వీరుచిరకుండలః మహానివృత్తనయన చందః సమరదుర్జయః ధనుః సక్కరధనుప్రక్షన్ మహాద్రుజరభాషాయకం విస్మారయాణో వేగేన వజ్రాసని సమన్వశం. కనుక ప్రహస్తుడి కుమారుడుగా బలశాలి అయినటువంటి జంబుమాలి రావణుడి ఆజ్ఞ చేత ధనుర్ధరుడై బయలుదేరొచ్చాడు. పెద్ద కోరలు గలవాడు, ఎర్రని పుష్పమాల, వస్త్రాలు, అందమైన ఇతర మాల, కుండలాలు ధరించవచ్చాడు. పెద్ద దేహంతో, గుండెని కళ్ళతో భయంకరుడుగా ఉన్న అతడు యుద్ధంలో జయింపశక్యం కానివ ఇంద్రధనుస్సులాగా చాలా పెద్దది, అందమైన బాణాలు కలది అయిన ధనుస్సు వజ్రాలతో పిడుగులతో సమానమైన ధ్వని కలిగినట్టు అతడు చరుస్తున్నాడు. తస్య విస్తార ఘోషేణ ధనుషో మగనాదిశః తదిశశ్చ నభశ్చైవ సహసా సమపూర్యత. ఆ ధనుస్సును చరవటం చేత కలిగిన గొప్ప శబ్దం ధ్వని వెంటనే దిక్కులను విదిక్కులను ఆకాశాలు నింపేసి రథేవ హరయుక్తైన తమాగతముదీక్షసః హనుమాన్ వేగ సంపన్ను జహర్ష చ ననాదసః. గాడిదలు కట్టిన రథం ఎక్కి వాడు వచ్చిన వాణ్ణి చూసి హనుమ వేగ సంపన్నుడే సంతోషంతో వ్యర్థగా ధ్వని లంకోరలవిత స్కంధం కస్ధం హనుమంతం మహాగవిం జంబుమాలి మహాబాహు వివ్యాధ నిశితైశరై. మహాబాహువులైన జంబుమాలి ముఖద్వారంపై భాగాన నిలచివన్ మహాకవి హనుమంతుడిపై వాడి అయిన బాణప్రయోగం చేసి అర్ధచంద్రేణ వదని శిరస్యేకేన కన్నిన బహోర్వివ్యాధ నారాచై దశభిస్తం కవీశ్వరం. అర్ధచంద్ర బాణాలతో ముఖం మీద, కన్ని బాణాలతో కన్ని అనే బాణాలతో శిరస్సు మీద, 10 నారాచ బాణాల బాహువుల మీద హనుమంతుడిని వాడు పుట్టారు. తస్యతశుభేతామ్ర శరీరేణాభిగతం ముఖం శరదీనాంబుజం గుల్లం విద్ధం భాస్కరరశ్మినా. హనుమంతుని ఎర్రని ముఖాలపై బాణాలు దెబ్బ తగలటం చేత అది శరత్కాలంలో సూర్యకిరణ స్పర్శ చేత వికసించిన పద్మంలాగా ప్రకాశి తస్య రక్తం రక్తేన రంజితం సుశుభే ముఖం యథాకాశే మహాపద్మం శక్తం చందన బిందుభిః. స్వభావం చేతనే ఎర్రగా ఉన్న హనుమంతుడి ముఖం రక్తంతో తడియటం చేత ఆకాశ మధ్యంలో పెద్ద పద్మం మీద ఎర్రని చందనం చుక్కలు పడినట్టు ఉంది. చుకోపబాణాభిగతో రాక్షసస్య మహాకవి తతః పార్శ్వే అతి విపులాం తదర్శ మహతీం శిలాం. బాణాల దెబ్బ తిన్న హనుమ రాక్షసుడిపై చాలా కోపంతో పక్కనే అతి విశాలమైన రాతి బండని ఎత్తి విసిరారు. తరసాం తాం సముత్పాట్య చిక్షేప బలవద్బలి తాం శరైర్దశభిః వృద్ధస్థాడయామాస రాక్షసః. బలశాలి అయిన హనుమ రాతి బండను పెక్కలించి చాలా బలంగా దాన్ని విసిరారు. రాక్షసుడు కోపించి దాన్ని 10 బాణాలతో ముక్కలు చేసి విపందం కర్మ తద్దృష్ట్వా హనుమాన్ చండ విక్రమ
కాలం సాలం విఫలముత్పాట్య రామయామాస వీర్యవన్ భయంకరమైన పరాక్రమం కలవ బలశాలి అయి హనుమ తాను విసరిన శిల నిష్ఫలమైనట్లు చూసి పెద్ద మద్ది చెట్టును ఒకదాన్ని పెక్కరించి దాన్ని తిప్ప రామయంతం కవిందృత్వా సాలవృక్షం మహాబలం చిక్షేప శుభాన్ బాణాన్ జంబుమాలి మహాబలవంతుడైన జంబుమాలి మహాబలశాలి అయిన హనుమాడు సాలవృక్షాన్ని తిప్పడం చూసి అనేక బాణాలు ప్రయోగించి సాలం చతుర్భిశ్చేద వానరం పంచభిర్భుజై గురప్సేపేన బాణేన దశభిస్తు స్తవాంతరే జంబుమాలి 4 బాణాల చేత సాలవృక్షం ఛేదించి హనుమంతుడి 5 బాణాలు భుజంలో, ఒక బాణంతో క్రోధ, ఒక బాణంతో వక్షస్థలంలో 10 బాణాల స్థనాల మీద సశరై పూరితమ క్రోధేన మహతావృత తమేవ పరిఘం గృహ్య రామయామాస వీగిత. దేహమంతా శరాలతో నిండిపోవటం హనుమ చాలా కోపంచి వేగంగా విజృంభించి ఆ పరిఘని తీసుకొని తిప్పి కొట్టేశాడు. అతి వేగేన భ్రామయిత్వా బలోత్కట పరిఘం పాతయామాస జంబుమాలేర్మహూర. అత్యధికమైన బలం మహావేగం కల హనుమ పరిఘని మహావేగంగా విశాలమై జంబుమాలి వక్షస్థలంపై విసిరాడు. తస్య చైవ శిరోనాత్ న బాహుల జానుని న ధనుర్నరథు నాస్త్రాదృశ్యత ఏషద. కనుక అతడి 10 రథ అశ్వాలతో కూడిన జంబుమాలి ఒక పెద్ద ముద్దగా అయిపోయాడు. అతని శిరస్సు కానీ, బాహువులు కానీ, అలాగే మోకాళ్ళు కానీ, ధనస్సు కానీ, రథం కానీ, అశ్వం కానీ, బాణాలిక అక్కడ ఏమి కనపడలేకుండా పోయాయి. సహసాతేన జంబుమాలి మహాబల సపాత నిగతో భూమౌ శూన్యతాంగ విదూష. హనుమంతుడు ఆ విధంగా పరిఘ అనే ఆయుధంతో కొట్టగా మహాబలవంతుడైన జంబుమాలి వెంటనే అవయవాలు, అలంకారాలు పొడిపొడైపో చచ్చి నేలపై కూలిపో. జంబుమాలించ విహతం తింకరాంచ మహాబల శుక్రోధరావణ శుద్ధ కోప సంరక్తలోచన. రావణ్ మహాబలశాలులై కింకరు మరణించినట్టు, తర్వాత జంబుమాలి కూడా మరణించినట్టు చాలా కోపించి కోపోద్రేకం చేత కళ్ళు ఎర్రబడి స రోష సంవర్తి తామ్రలోచన తామ్రలోచన ప్రహస్తపుత్రే నిహతి మహాబలి అమాచ్యపుత్రాన్ అతివీర్య విక్రమాన్ సమాధిదేశాసు నిశాచరేశ్వర. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 44 సర్గః. మహాబలశాలి అయిన ప్రహస్తపుత్రుడు మరణించడంచే రావణుడు కోపంతో ఎర్రబడ్డ కళ్ళ త్రిపుడు అధిక పరాక్రమంగా మంత్రిపుత్రుడు వెంటనే యుద్ధానికి వెళ్ళమని ఆదేశించాడు. ఇది 44వ సర్గ. హనుమంతుడు 7 మంత్రిపుత్రుడు దెబ్బ కొట్టేస్తా. ఇది 45 తతస్తే రాక్షసేంద్రే చోదితామంత్రిణ సంతా సుత నిర్యయుర్భవనాత్త సప్తాచిరోచిష మహాబలపరీనారా పరివార ధనుష్మంతో మహాబల కృతాస్త్రాస్త్ర విధాం శ్రేష్టా పరస్పర
జయైన హేమజ్జాలపరీక్షితైః ధ్వజ వద్భిః పతాకిభిः భూయద స్వననిర్ఘోషైः వాయుయుక్తైర్మహారథైः తప్తకాంచనచిత్రాణి చాపాన్యమితవిక్రమాः విస్ఫారయంతః సంహృష్టా తటిస్తస్వ ఇవాంబుదాః. ఆ తర్వాత అగ్నితో సమానమైన కాంతిగా మహాబలశాలులై మంత్రి కుమారుడు 7 రావణుడు ప్రేరేపించటం చేత అశ్వాలు కట్టిన మహారథాలకి భవనం నుండి బయలు మేఘధ్వని వంటి ధ్వనులు గల ఆ రథాలు చుట్టూ బంగారు జాలాలు అంటే తెరలు, యోధర చిహ్నాలైన ధ్వజాలు, అలంకరణార్థాలైన పతాకాలు వాటిపై ఎగురుతాయి. ధనుస్సులు ధరించిన మహాబలచారులై ఆ మంత్రి కుమార్ వెనక పెద్ద సైన్యం కూడా వచ్చింది. బాగా అస్త్ర విద్యలో ఆరితేరిన ఆ మంత్రి కొడుకులు పేర్లక్కల చచ్చిపోయేవాళ్ళగా వాడు శ్రేష్ఠుడు. వాడు విజయాన్ని సంపాదించటానికి ఒకరిపై ఒకరు పోటీ పడుతారు. మంచి ఉత్సాహంతో పరిశుద్ధమైన బంగారంతో చిత్రవర్ణాలుగా ఉన్న ధనుస్సుల సరుస్తుంది. ఆ మంత్రి కుమారుడు మెరుపులతో కూడి మేఘాల్లాగా ఉన్నారు. జనన్యస్తు తతస్తేషాం విదిత్వా కింకరాంగతాన్ బభూవు శోక సంభ్రాంత సబాంధవ సుహృజ్జన. కింకరుల వంటి మహావీరుడే చంపబడ్డారన్న విషయం తెలిసి మంత్రి కుమారుడు తల్లులు, బంధువులు, మిత్రులు కూడా వీళ్ళేమైపోతారు అని బాధపడ్డారు. వ్యాకులత్వం ते परस्पर संघर्षात् तप्त कांचन भूषणाः अभिपेतुर्हनुमन्तं तोरणस्थमवस्थितं. పరిశుద్ధమైన బంగారంతో చేసిన అలంకారాలు ధరించిన ఆ మంత్రి కుమారుడు ముఖద్వారాల వద్ద యుద్ధానికి సిద్ధంగా నిలబడి హనుమంతుడిని మీద ఒకళ్ళపై ఒకరు పోటీ పడుతూ వెళ్ళారు. సృజంతో బాణవృష్టిందే రథగజ్జిత నిస్పనాః యుష్టిమంత ఇవామ్యోధంబోధ విచేదుర్గైర్దాంబుదాన్. మేఘాలలాగుల రాక్షసుడు ఉరుములవన్ రథధ్వనుడు వ్యాపించగ బాణవర్షం వర్షిస్తున్న మేఘాల సంచరి అవకీర్ణస్తతస్తాభే హనుమాన్ శరవృష్టిభిః అభవత్ సంవృతాకారః శైల రాడివవృష్టిభిః. అప్పుడా బాణవర్షం కప్పేయగ హనుమ వర్షం చేత కప్పేయబడి పర్వతంలాగా ఉన్నాడు. నా శరాన్మోఘయామాస తేషామాసు శరత్కపిః రథవేగం చ వీరాణం విచరన్ విమదేంబరి. అతి వేగంగా సంచరించే హనుమ నిర్మలమైన ఆకాశంలో తిరుగుతూ వీరులైన రాక్షసులు ప్రయోగించిన బాణాలు వాళ్ళ రథాల వేగం కూడా నిష్ఫలం చేశారు. తతై క్రీడంధ ధనుష్మద్భి వ్యోమిని వీర ప్రకాశతే ధనుష్మద్భిర్యథా మేఘై మారుతః ప్రభురంబరే. ధనుస్సుతో కూడిన మేఘాలతో వాయుదేవుడు ఆకాశంలో ఆడుకుంటున్నట్టు హనుమ ధనుస్సులు ధరించి ఉన్న మంత్రిపుత్రులతో ఆకాశంలోనే యుద్ధం చేసి సకృత్వా వినిరతం ఘోరం త్రాసయంతాం మహాదశము చకార హనుమాద్వేగం తేజు రక్షసు వీర్యం. పరాక్రమశాలియే హనుమ ఆ మహాశ్వేత భయం కలిగేటట్టు గొప్ప ధ్వని చేసి రాక్షసుల విషయంలో వేగంగా ప్రవర్తించారు. తదేవా అభ్యహనత్ కాంచిచ్చ పాదై కాంచిత్ పరంగవ ముష్టినాభ్యగనం కాంచిత్ నఖై కాంశ్చిత్ వ్యదారే. శత్రు సంహారకారకుడైనటు హనుమంత్ కొందరిని అరచేతు, కొందరిని పాదాల దెబ్బలు, కొందరిని గుద్దులు కొట్టేసి చంపేసి మరికొందరిని గోళ్లతో చీల్చుతారు.
రమమాధూరసాకాంచిన్ గురుభ్యాం అపరాన్ కవి కేచిత్తస్య నినాదేన తత్రైన పతితా భువి. హనుమంతుడు కొందరి వక్షస్థలం చేత మరికొందరి తొడల చేత మధించి చంపాడు. మరికొందరు హనుమంతుడు చేసిన ధ్వనికే కింద పోయి చచ్చిపోయాడు. తతస్వేష్వసన్నేషు భూమౌ నిపతితేషు చ తచ్చైన్య అవగత సర్వం దిశో దశః భయార్జితం. రాక్షసుడు ఈ విధంగా మరణించి నేలపై పడిపోవడం చూసి మిగిలిన సైన్యమం భయంతో పీడింపబడి నాలుగు దిక్కలకు పారిపోయి వినే దుర్విస్ఫరం నాగ దిశే దుర్భువివాజిన భగ్న నీరధ్వజఛత్రై భూశ్చ తీర్ణాభవద్రమధై ఏనుగులు విపరీత ధ్వనులు చేశాయి. అశ్వాలు నేలపై పడ్డాయి. భూమి కూడా పై కప్పులు ధ్వజాలు గొడుగులు విరిగిపోయి రథాలతో నిండిపోయి సర్వతా రుధిరేనాథ ప్రసంచోదర్శితాపది వివిధైశ్చ స్వరైర్లంకా ననాద వికృతం. తర్వాత ప్రసవిస్తున్న రక్తం చేత మార్గంలో కాల్వలు ఏర్పడ్డాయి. అప్పుడు అనేక విధాలైన స్వరాలతో లంక మారు మోగింది. నతాన్ ప్రబుద్ధాన్ విహిహత్య రాక్షసాన్ మహాబలచంద్ర పరాక్రమ కవి యుయుత్సురంజై వనరేవ రాక్షసై తమేవ వీరో అభిజగామతోరణం. ఇత్యాశే శ్రీమద్రామాయణే ఆదికావ్యే సుందరకాండే 45 సర్గ. వీరుడు మహాబలశాలి తీవ్రమైన పరాక్రమం కలవాడు అయిన హనుమ అధికమైన బలం కల రాక్షసుల చంపి ఇతర రాక్షసులతో కూడా యుద్ధం చేస్తారనే ఇచ్ఛతో మళ్ళీ ఆ తోరణం దగ్గరికి వెళ్ళి నిలబడి. ఇది 45వ సర్గ. 46 సేనాపతులు 5గురిని పంపారు. హతాన్ మంత్రిసుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మన రావణ సంవృతాకార శకారమదిముత్తమాన్. మహాత్ముడైన హనుమ మంత్రిపుత్రులను చంపడం చేత రావణ్ మనస్సులో దిగులు పడి పై కనపడకుండా అణచుకొని ఉత్తమమైన ఆలోచన స విరూపాక్షయూపాక్ష దుర్ధరం చైవ రాక్షసం రఘసం వాహసకందం చ పంచసేనాగ్రనాయక సంధిదేశసుగ్రీవు వీరాంగయ నిశారద హనుమత్ గ్రహణ వ్యగ్రా వాయువేగ సమాధ్యత్. సుగ్రీవుడు దశగ్రీవుడు వీరుడు నీతిలో నిపుణుడు. హనుమంతుని పట్టుకోవడానికి తొందర పడుతున్నవాడు. యుద్ధంలో వాయువేగంగా యుద్ధం చెయ్యగలవాడు అయిన విరూపాక్ష యూపాక్ష దుర్ధరు రఘసుడు భాసకను అన్న 5 సేనా ప్రధాన నాయకులను ఇలా ఆజ్ఞాపించారు. సేనాగ్రగాః సర్వే మహబల పరిగ్రహాః సవాయి రథమాతంగాః సకవిః శాశ్వతామి. సేనానాయకులారా, పెద్ద సైన్యాన్ని తీసుకొని గుర్రాలు రథాలు గజాలు తీసుకొని మీరంతా ఆ వానరుణ్ణి శిక్షించండి. యజ్ఞైశ్చ ఖలు భావ్యం వ్యాత్తమాసాధ్యవనాలయ కర్మచారి సమాధేయం దేశకాల విరోధితం. మీరు ఆ వానరుని విషయంలో చాలా జాగ్రత్తగా పనులలో దేశ విరోధం కాల విరోధం లేకుండా చూసుకో. నాహ్యహం తం కవిం మన్యే కర్మణా ప్రతిపక్కయన్ సర్వదా తన్మహాద్భూతం మహాబల పరిగ్రహం. అతడు చేసిన పని పట్టి చూడగా
నాకు అతడు వానరుడనిపించటంలా అదేదో మహాబలంగా మహాభూతం అయి ఉండ సందేహలు భవేదింద్రేణ వా స్పృష్టమస్మద్ధం తభూబలం సనాగ యక్షగంధర్వ దేవాసుర మహర్షయ యుష్మాని సహితై సర్వై మయా సహ వినిర్జితాః తైరవశ్యం విధానస్య వ్యలీకం కించిదేవ సహ కించిదేవ నః తదేవ నాత్ర సందేహ రసయ్య పరిగృహ్యతాం నామ మాన్యో భవద్భిశ్చ హరిధీర పరాక్రమ. ఈ మహాభూతాన్ని మన కోసమై ఇంద్రుడు పంపాడా లేక సృష్టించాడా? నేను మీరందరూ వెంటరాగా పూర్వం నాగ యక్ష గంధర్వ దేవత అసుర మహర్షులందరినీ జయించాను కదా. వాళ్ళందరూ మనకేదో అపకారం చేయటానికి ప్రయత్నించి ఉంటారు, అంతా కలిసి ఉంటారు గూడుపుడా. వాళ్ళందరూ అది అంచేత ఇది బట్టి మహాభూతమే, సందేహంలే. దాని పరక్రమాలతో పట్టుకోండి అని వానరుడి విషయంలో మీకు చిన్న చూపడేదో చిన్న కూత అనుకోకరు. దృష్ట్వా హరయ పూర్వం మయా విఫల విక్రమా వాలీచ సహ సుగ్రీవో జాంబవాంశ్చ మహాబలః ధీరః సేనాపతిశ్చైవ ఏ చాన్యే ద్వివిధాదయ నయనం తేషాం గతిర్భీమ న తేజో న పరాక్రమ న మతిర్న బలోత్సాహో న ధూప పరికల్పితం. వాలి సుగ్రీవుడు మహాబలశాలి అయిన జాంబ, సేనాపతి అయిన నీల, వివిధుడు మొదలైన అత్యధికమైన బలం గల వానరుడు ఎందరినో పూర్వం నేను జయించా వాళ్ళని ఇంత భయంకరమైన వేగం, తేజస్, పరాక్రమం వాళ్ళలో ఉంది. ఎంత బుద్ధి, ఎంత బలం, ఎంత ఉత్సాహం, ఎంత రూపం, మార్చడానికి వీల్లేని శక్తి గలవాడు ఎవడు లేడు ఇక్కడ. మహత్పక్షమిదం జ్ఞేయం కవిరూపం వ్యవస్థితం ప్రయత్నం మహదాస్తాయ క్రియతామన్య నిగ్రహ. ఇదేదో వానర రూపంలో మహాభూతమని విషయం గుర్తుపెట్టుకొని ప్రయత్నపూర్వకంగా దాన్ని గ్రహించాలి. కామం లోకాస్తయసేంద్రా ససురాసుర మానవా భవతామగ్రతః స్థాతుం న పర్యాస్తారణాజే. ఇంద్రుడితో, సురులతో, అమరులతో, మానవులతో, మూడు లోకాలు రణరంగంలో నీ ఎదుట నిలబడి జయించగలవాడు లేదు. తథావిధునయజ్ఞేన జయమాకాంక్షతారణి ఆత్మారక్షక ప్రయత్నేన యుద్ధసిద్ధిర్హి చంచల. అయినా యుద్ధంలో జయం పొందాలనే కోరి నీతి విశారదు ప్రయత్నపూర్వకంగా తపస్సు తనను కాపాడుకుంటూ. ఎంచేతంటే యుద్ధంలో జయమనేది ఎవడికి వస్తుందో ఎవడికి రాదో చంచలమంట. ఏ స్వామి వచనం సర్వే ప్రతిగృహ్య మహోజసః సముత్పేతుర్మహావేగ హుతాసనమతే దధై మత్తైశ్చ మాతంగై వాజిభిశ్చ మహాబలై శస్త్రైశ్చ వివిధై తీక్ష్ణై సర్వైశ్చోపచితావ. మహాబలవంతుడు, అగ్నితో మమానమై తేజస్సున్నవాడు. వాళ్ళంతా ప్రభువు ఆజ్ఞ పాలి రథాలచే మదించిన ఏనుగులచే మహావేగంగా గుర్రాలచే తీక్ష్ణాలైన వివిధ అస్త్రాలచే సమస్తమైన సేనలచే తమ బలాన్ని పెంపొందించుకొని మహావేగంతో బయలుదేరి తతస్థం తద్విషే వీరా దీప్యమానం మహాకిం రశ్మిమంతమివోజ్యంతం స్వతేజోరశ్మిమాలయం తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం. గొప్ప ఉత్సాహం, గొప్ప సైన్యం, గొప్ప బలంగా హనుమ ముఖద్వారం వద్ద నిలిచి
అతని శరీరం నుండి బయలు వెడల్ తేజస్సు కిరణాలు చుట్టూ వ్యాపించగా అతడు ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉంది. అలాంటి హనుమన్ ఆ వీరులంతా చూశారు. మహామతిం మహావేగం మహాకాయం మహాబలం తం సమీక్షైవ తై సర్వే దిక్షు సర్వాన్వయస్థిత తైస్తై ప్రహరణైర్భీమై అభిసేపేతు తతస్తతః. గొప్ప బుద్ధి, గొప్ప బలం, గొప్ప దేహం, బలం కల హనుమంతుణ్ణి చూడగా వాళ్ళంతా అన్ని దిక్కులలో నిలబడి ఆ ప్రదేశాలను భయంకరమైన ఆయుధాలతో అతన్ని ఎదిరించారు. తస్య పంచాయసాస్తీక్ష్ణాగ్రహ సితాః పీశ్వేతముఖా శిరః శిరస్యంజలిమాత్రాయ మాత్రాభ దుర్ధరేణ నిపాతిత. దుర్ధరుడు తీక్ష్ణాలు వాడి అయిన పచ్చని అగ్రభాగాలు నల్ల కలువల రేకువని రంగు కలవి అయిన 5 ఇనప బాణాలు హనుమంతుడి మీద వేసి తతై పంచభిరావిద్ధ శరై శరసి వానర ఉత్పపాత వదన్ వ్యోమ్ని దిశో దశ నినాదయన్. శరస్సుపై 5 ప్రహారాలు తగలగానే హనుమ 10 దిక్కులు ధ్వనిస్తున్నట్లుగా ధ్వని చేస్తూ ఆకాశంలోకి ఎగిరా. తతస్తు దుర్ధరో వీర సరథ సజ్జకార్ముక కేరన్ సరసతైస్తీక్ష్ణై రభిపేదే మహాబల. తర్వాత మహాబలవంతుడు వీరుడు అయిన దుర్ధరుడు రథంతో ఆకాశం పైకెగి ధనస్సును ఎక్కువెచ్చి తీక్షణాలే 100 కొలది శరాలు చెమ్ముతూ హనుమంతుణ్ణి ఎదిరించారు. స కపిర్వారయామాస తం వ్యోమ్ని శరవర్షిణం సృష్టిమంతం పయోధమివ మారుత. ఆకాశంలో ఆ విధంగా శతవర్షాలు శర బాణాల వర్షం కురిపిస్తుండా ఆ దుర్ధరుని హనుమంతుడు వర్షిస్తున్న మేఘాన్ని వర్షాకాలం తర్వాత వాయువు వారించినట్టుగా వాడిని ఆపేశారు. అధ్యమాసన్మానస్పతస్తేన దుర్ధరేణానిలాత్మజ చకార కథనం భూయో వ్యవర్ధత చ వేగవాన్. అలా దుర్ధరుడు ఈ విధంగా హనుమ యుద్ధం చేసి వేగవంతుడై మళ్ళా శరీరం పెంచాడు. సదూరం సహసోత్పత్య దుర్ధరజరథేహరి నిపపాత మహావేగు విద్యుద్గ్రాసి గిరావివ. హనుమంతుడు హఠాత్తుగా పైకి వేగంతో మెరుపు సముదాయం పర్వతం మీద పడినట్టు దుర్ధరుడి రథం మీద తతః సమధితా దుష్టాస్త్రం రథం భగ్నాక్షకూబరం విహాయ జపతద్భూమౌ దుర్ధరస్త్ర అస్త్య జీవిత. హనుమంతుడు రథం మీద పడగా దాని ఇరుసులు కర్ర అన్నీ విరిగి 8 గుర్రాలు చచ్చిపోయి దుర్ధరుడు దాని నుండి కింద పడి ప్రాణాలు పోయి తం విరూపాక్షయూపాక్షు దృష్ట్వా నిపతితం భువి సంజాత రోషా దుర్ధర్ష ఉత్పేత తురితం తపో. ఎదిరింపశక్యం కాని శత్రు సంహారకుడు అయినటువంటి విరూపాక్షయూపాక్షులు దుర్ధరుడు నేలపై పడిపోయినట్టు చూసి కోపి ఆకాశంలోకి ఎగిరి తదాభ్యా సహసోత్పత్య విస్తీతో విమలీంబలి ముద్గరాభ్యాం మహాబాహు రాక్షసభీత కవి. రాక్షసులిద్దరూ శీఘ్రంగా పైకి ఎగిరి నిర్మలమైన ఆకాశంలో మహాబాహువై హనుమంతుని ముద్గరాలతో వక్షస్థలంపై కొట్టి తయోర్వేగవతోర్యేగం వేగం నిహితస్య మహాబల దివపాత పునర్భూము సువర్ణ సమవిక్రమ. సుపర్ణ గరుత్మంతుడితో సమానమైన పరాక్రమవంతుడు మహాబలశాలి హనుమ వేగవంతులే రాక్షసుల వేగాన్ని అణచేసి మళ్ళీ నేల మీదకు దిగి
సాలవృక్ష మాపాద్య తముత్పాచ్య చ వాన తా ఉభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్. హనుమంతుడు ఒక సాలవృక్షాన్ని దగ్గరకు వెళ్ళి దాన్ని పెకలి దాంతో రాక్షస వీరులు ఇద్దరిని చంపారు. తతస్థాం త్రీం హతాన్యాత్వా వానరేణ తరస్విన అభిపేదే మహావేగగా రసయ్య రఘసౌ హరిం దాసఖండశ్చ సంక్రుద్ధః శూలమాదాయ వీర్యవాన్. ఆ తర్వాత హనుమ ముగ్గురు రాక్షసులను వధించుటం చూసి రఘసుడు వేగంగా బలంగా హనుమంతుని పరాక్రమణైన భాసకర్ణుడు శూలం గ్రహించి మీదకొచ్చారు. ఏకతః కవిశార్దూలం యశస్వినమనోస్థితాం పట్టిసేన సితాగ్రేణ రఘసః తచ్చయోధయత్. భాసఖండశ్చ శూలేన రాక్షసః కవిసత్తమం. వాళ్ళిద్దరూ కీర్తివంతుడై వానర శ్రేష్ఠుడు ఎదురుగా ఒక పక్క నిలబడి రఘసుడు వాడైన బాణాలు పట్టిసంతో హనుమంతుడిని ఎదిరించి యుద్ధం చేసి భాసకరుడు శూలంతో యుద్ధం చేసి సతాభ్యాం విక్షతైర్గాత్రై అస్నిగ్ధి గతమూరుహ అభవనద్వానరం వృద్ధో బాలసూర్య సమప్రభ. రాక్షసులిద్దరు కొట్టి అవయవాలకు గాయించే రక్తంతో శరీరంపై ఉన్న రోమ తడిసినటువంటి హనుమ బాలసూర్యులా ప్రకాశం. అప్పుడు కోపంతో సముత్పాట్య గిరేశృంగం సమృగవ్యాళపాదపం అఖాన జగాన హనుమాన్ వీరో రాక్షసౌ కవికుంజల. వానర శ్రేష్ఠ వీరుడైన హనుమ విష్ణుగాలతో సర్పాలతో వృక్షాలతో సగ ఒక పర్వతం ఉంటే దాన్ని లాగేసి రాక్షసులిద్దరినీ చంప. తతస్వేషవసన్నేష సేనాపతిషు పంచమ బలం తదవశేషంచ నాశయామాస వాన. 5 సేనాపదు మరణించాక హనుమ మిగిలిన సైన్యాన్ని కూడా మట్టు పెట్టి అశ్వైరస్వాన్ గజైర్నాగ యోధైర్యోధాన్ సజైరథాన్ కవి నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్. హనుమంతుడు అశ్వాల మీద అశ్వాలు, గుర్రాల మీద గుర్రాలు, ఏనుగుల మీద యోధుల మీద యోధులు, రథాల మీద రథాలు వేసి కొట్టి దేవేంద్రుని అసుర రాక్షసులను చంపించినట్టుగా చంపి హతైర్నాగై చతుర్తురగై భగ్నాశ్చైశ్చ మహారథై హతైశ్చ రాక్షసైర్భూమి బుద్ధమార్గా సమంతతః. చచ్చిపడి ఉన్నటువంటి గుర్రాలు, ఏనుగులు, రాక్షసులతో ఇరుసులు విరిగిన మహారథాలు 4 మూలలు భూమై నడవటానికి కూడా విల్లేగంగా ఉండిపోయి. తతకవిస్థాన్ భజినీ సతీన్ పతీన్ ధ్వని నిగత్య వీరాన్ సబలాన్ వనానసపాకపాన్. తదైవ వీర పరిగృహ్య తోరణం కృతక్షణ కాల ఇవ గజాక్షయే. వీరుడైన హనుమ సేనావాహన సహితుడై ఆ సేనా నాయకులు 5 యుద్ధంలో చంపి వెనకటి రోజులాగా ఆ తోరణాన్ని ఆశ్రయించి ప్రజలందరినీ సంహరించడానికి యముడు ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటాడు, రాక్షసుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది 46వ సర్గ సమాప్తి. రేపు 47వ సర్గ.